ఈ సమస్య పరిష్కారంలో న్యాయబద్ధంగా మెలగకుంటే చిరంజీవి ప్రతిష్టకే భంగం కలిగే ప్రమాదం ఉంది. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మొదట రామ్ చరణ్ తాతగా సీనియర్ నటుడు రాజ్ కిరణ్ ని అనుకున్నారు. ఆ తర్వాత అతన్ని తప్పించి ప్రకాష్ రాజ్ ని ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. అప్పట్లో ఈ సంఘటన వివాదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్ కిరణ్ మరోమారు ఈ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ కిరణ్ మార్పు వెనక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విషయాన్నే తాజాగా రాజ్ కిరణ్ ప్రస్తావించారు. తనకి ఎలాంటి కారణం చెప్పకుండానే సినిమా నుంచి తనని తొలగించారని రాజ్ కిరణ్ అన్నారు. మొదట కృష్ణవంశీ తనకు కథని వినిపించారని అన్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో తన పాత్ర రామ్ చరణ్ పాత్రని డామినేట్ చేసే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. చిరంజీవి కొన్ని సన్నివేశాలు చూశాక నేను చరణ్ ని డామినేట్ చేస్తున్నానని భావించే తొలగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పరిస్థితిని వివరించి తొలగించి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదని రాజ్ కిరణ్ అన్నారు. తొలి షెడ్యూల్ ముగిశాక తాను రెండవ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనని తొలగించిన విషయం తెలిసిందని అన్నారు. చిరంజీవి లాంటి నటుల నుంచి ఇలాంటి సంప్రదాయాన్ని ఎవరూ ఊహించరని ఆయన అన్నారు. నిర్మాత బండ్ల గణేష్ తనకు ఇవ్వాల్సిన 10 లక్షల రెమ్యూనరేషన్ కూడా ఇంతవరకు చెల్లించలేదని ఆయన అన్నారు. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన